హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో మేము ముందుకు వచ్చేసిన. ఈరోజు మన ఛానల్లో వేరుశనగ కారం పొడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను. యాక్చువల్గా ప్రీవియస్గా మన ఛానల్లో ఒకసారి చూపించినాను. ఇప్పుడు ఎక్కువ శాతం మనం ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎటువంటి టిప్స్ని యూస్ చేస్తే రెసిపీ అనేది టేస్టీగా వస్తుంది, ఏ బల్క్ ఆఫ్ వేరుశనగ పొడిని ప్రిపేర్ చేసుకునేటప్పుడు ఎటువంటి టిప్స్ని మనం యూస్ చేయాలో ఈరోజు మన ఛానల్లో చూపిస్తాను. చూసేసేయండి. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మన ఛానల్ని విజిట్ చేస్తున్నట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఈ వేరుశనగ పొడిని మనం వేడి రైస్లో కానీ టిఫిన్స్లో కానీ మనం యూస్ చేసుకోవచ్చు. వీటితో పాటే ఏమన్నా తాలింపులు అలా చేసుకున్నప్పుడు ఇన్స్టెంట్గా ఈ గ్రౌండ్నట్ పొడిని యాడ్ చేసుకున్నట్లయితే ఆ ఫ్రైకి ఎక్స్ట్రా టేస్ట్ అనేది వస్తుంది. సో లేట్ చేయకుండా వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి సుమారుగా 750 గ్రామ్స్ ఆఫ్ వేరుశనగ గుళ్ళని యాడ్ చేస్తున్నాను. లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ వేరుశనగ గుళ్ళని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. 4 to 5 minutes పాటు మాడిపోకుండా జాగ్రత్తగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. గ్రౌండ్నట్స్ ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసి వీటిని చల్లారనివ్వాలి. చేత్తో ఒకసారి రబ్ చేస్తూనే ఇలా పొట్టు అంతా రిమూవ్ అయినట్టయితే గ్రౌండ్నట్స్ అనేటివి పర్ఫెక్ట్గా ఫ్రై అయినట్టు. చల్లారిన తర్వాత గ్రౌండ్నట్స్కి పొట్టు అంతా రిమూవ్ చేసుకోవాలి. వేయించిన వేరుశనగకి 90% ఆఫ్ పొట్టుని అంతా రిమూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. యాక్చువల్గా వేరుశనగలో పొట్టులోనే మన బాడీకి అందాల్సిన ప్రోటీన్స్ అని అందులోనే ఉంటాయన్నమాట. కానీ కొన్ని రెసిపీస్కి ఖచ్చితంగా ఇలా పొట్టు రిమూవ్ చేయాలి కాబట్టి ఇలా అంతా తీసేసినాను. రెసిపీ కొద్దిగా ప్రిపేర్ చేసుకున్న వాళ్ళైతే అలానే ఉంచేసి మనం గ్రౌండ్నట్ పొడిని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. అదే ప్యాన్లోకి 2 స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ కొద్దిగా హీట్ అయింది అని అనిపించిన తర్వాత ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొన్ని ఎండు కొబ్బరి ముక్కల్ని ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని కొద్దిగా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వీటితో పాటే గుప్పెడు కరివేపాకును కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రెష్ కరివేపాకుని ప్రిఫర్ చేయండి. రెసిపీ ప్రిపరేషన్లో ఎప్పుడు ఫ్రెష్ ఇంగ్రీడియంట్స్ని ప్రిఫర్ చేయండి. వీటితో పాటే కొద్దిగా వెల్లుల్లిపాయలను కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. వీటిని 4 to 5 minutes పాటు ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. వెల్లుల్లిపాయలు మీ టేస్ట్కి తగినట్లు యాడ్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొద్దిగా జీరాని కూడా యాడ్ చేసుకోవచ్చు. జీరా యాడ్ చేసిన దానివల్ల ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది. ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత వీటిని సపరేట్గా ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని చల్లారనివ్వాలి. అదే ప్యాన్లో మీ టేస్ట్కి తగినట్లు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. లో ఫ్లేమ్లోకి మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మాడిపోకుండా ఇలా ఫ్రై చేసుకోవాల్సి ఉంటుంది. ఫ్రై అయినాయి అని అనిపించిన తర్వాత స్టవ్ కట్టేసి కన్సిస్టెన్సీని చల్లారనివ్వాలి. ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఇంగ్రీడియంట్స్ చల్లారిన తర్వాత వీటన్నిటిని ఇలా దగ్గర పెట్టుకుని వీటితో పాటే సాల్ట్ని కూడా తీసుకోవాల్సి ఉంటుంది. సాల్ట్ కానీ కల్లు ఉప్పుని కానీ మనం యూస్ చేసుకోవచ్చు. కల్లు ఉప్పుని ప్రిఫర్ చేయండి, టేస్ట్ సూపర్గా ఉంటుంది. అలాగే ఒక మిక్సీ జార్ తీసుకొని ఇందులోకి కొద్దిగా వేరుశనగ గుళ్ళని యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అన్నీ ఒకేసారి యాడ్ చేసుకోకుండా కొద్దిగా యాడ్ చేసుకుంటూ యాడ్ చేసిన వేరుశనగ గుళ్ళకి తగినంత సాల్ట్ని ఇలా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నేను కల్లు ఉప్పుని యూస్ చేస్తున్నాను.
మీరు అదే ప్రిఫర్ చేయండి. తగినంత ఎండుమిర్చిని యాడ్ చేస్తూ మనం ఫ్రై చేసి పెట్టుకున్న కరివేపాకు, వెల్లుల్లిపాయలని కూడా తగినంత యాడ్ చేసి ఇలా అంతా సపరేట్గా మనం మిక్సీ పట్టాల్సి ఉంటుంది. ఎక్కువగా మనం పౌడర్ చేసుకుంటున్నాం కాబట్టి ఇలా కొంచెం వేరుశనగ గుళ్ళని మనం సపరేట్గా మిక్సీ పట్టాల్సి ఉంటుంది. మిక్సీ పట్టేటప్పుడు మధ్యలో ఇలా చెక్ చేసుకుంటూ ఎటువంటి లంప్స్ ఫామ్ అవ్వకుండా ఇలా అంతా వెల్ మిక్స్ చేసుకుంటూ మనం మిక్సీ పట్టాల్సి ఉంటుంది. మిక్సీ పట్టిన కన్సిస్టెన్సీని ఇలా ఒక పెద్ద ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని కొద్దిగా చల్లారనివ్వాలి. వేడి మీద కొద్దిగా చిన్న లంప్స్ ఉంటే చేత్తో మెదిపేసుకొని ఇలా అంతా మనం స్ప్రెడ్ చేసుకోవాల్సి ఉంటుంది. రిమైనింగ్ గ్రౌండ్ నట్స్ని కూడా ఇలా యాడ్ చేసుకొని ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ని యాడ్ చేసుకుంటూ సాల్ట్, ఎండుమిర్చి, జీరా పౌడరు, వెల్లుల్లి కన్సిస్టెన్సీ ఇలా అంతా యాడ్ చేసుకొని సపరేట్గా మిక్సీ పట్టేసినట్లయితే ఎక్కువ క్వాంటిటీ చేసుకునేటప్పుడు ఈ టిప్ని ఫాలో అవ్వండి. రెసిపీ పర్ఫెక్ట్గా వస్తుంది. ప్రిపేర్ చేసి పెట్టుకున్న గ్రౌండ్నట్ పౌడర్ని కొద్దిసేపు చల్లారనిచ్చి సాల్ట్ చెక్ చేసుకొని ఎయిర్ టైట్ బాక్స్లోకి మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఎడ్యుకేషన్ పర్పస్ పైన, వర్క్ పర్పస్ పైన దూరంగా వెళ్ళే ఫ్యామిలీ మెంబర్స్కి ఇలా ఎక్కువ క్వాంటిటీలో ఈ గ్రౌండ్నట్ పౌడర్ని ప్రిపేర్ చేసినట్లయితే వాళ్ళకి బాగా యూజ్ అవుతుంది. ఈ గ్రౌండ్నట్ పౌడర్ అనేది ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది. రైస్లోకి, టిఫిన్ పర్పస్కి ఇది బాగా యూజ్ అవుతుంది. నా వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నా వీడియో మీకు కానీ నచ్చినట్టయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా యూట్యూబర్స్ మీకు ఒక మంచి కంటెంట్ ఉండే వీడియో అందించాలని ఎప్పుడూ ట్రై చేస్తాము. మంచి ఎఫర్ట్ ఇస్తాము. మీ దగ్గర నుంచి మేము ఎక్స్పెక్ట్ చేసేది ఒక లైక్, ఒక పాజిటివ్ కామెంట్. మరొక ఇంట్రెస్టింగ్ టాపిక్తో, డిఫరెంట్ టాపిక్తో మీ ముందుంటా. బాయ్.